శ్రీ గురుభ్యో నమః. నా పేరు మారేపల్లి భువనేశ్వరి, హైదరాబాద్ నుంచి. ఈరోజు శ్రావణ పౌర్ణమి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. శ్రావణ పౌర్ణమి చాలా విశిష్టమైనది. దీనినే రాఖీ పౌర్ణమి అని, నూలు పున్నమి అని, జంధ్యాల పూర్ణిమ అని పిలుస్తూ ఉంటారు. ఇదే రోజున హయగ్రీవ స్వామివారు కూడా అవతరించారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహావిష్ణువు అవతారములలో 24 అవతారాలు ముఖ్యమైనవి. ఈ అవతారాలలోకెల్లా ముఖ్యాతి ముఖ్యమైన ఆద్యావతారమైన అవతారమే హయగ్రీవ అవతారం. ఈ అవతారం విశ్వ విరాట్ స్వరూపుని అంటే శ్రీమన్నారాయణుని ఉచ్ఛ్వాస అవతారమే అని, ఇది సృష్టి ఆరంభానికి పూర్వమే జరిగింది అని పెద్దలు చెబుతారు. శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఇక శ్రీ మహావిష్ణువు విజయ గాథా పరంపరలలో హయగ్రీవ అవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెప్తారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదు అని చెప్పినప్పుడు హయగ్రీవం ఉన్నవాడి చేతిలో అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ ఉండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుణ్ణి యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవ్వరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనస్సుకు ఉన్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదిలి విల్లు కదిలి విష్ణువుకు మెలకువ వస్తున్నది అని వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఏటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు, కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్లీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుణ్ణి సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణువు తత్వాన్ని ఈ కథ తెలియచేస్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. మరొక కథ ప్రకారం విష్ణుమూర్తి చెవుల నుండి మధుకైటబులు అనే రాక్షసులు అవతరించి తమ జన్మ కారకులెవరో తెలియక మూల ప్రకృతి అయిన ఆదిపరాశక్తిని గూర్చి తపస్సు చేసి జగన్మాత వలన తమ జన్మ రహస్యం తెలుసుకుని ఎవరిచే కూడా మరణం జరగనట్లుగా వరం ప్రసాదించమని కోరిరి. జగన్మాత అట్లు జరగదు అని చెప్పి విచిత్ర దివ్య వైష్ణవ తేజో విశేషంతో తప్ప ఇతరుల వలన మృత్యుభయం లేదు అని దేవి వలన వరం పొందారు. వరగర్భితులై అజేయులుగా ఉన్న మధుకైటబులు బ్రహ్మ వద్ద నుండి వేదాలను అపహరించి బ్రహ్మాండమంతా జలమయం గావించి పాతాళంలో దాగి ఉన్నారు. మధ్య మధ్య బ్రహ్మను యుద్ధానికి రమ్మని బాధిస్తూ ఉన్నారు. బ్రహ్మ వారితో యుద్ధం చేయలేక, వారు పెట్టే బాధలు సహించలేక పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ విష్ణువుకి మొరపెట్టుకున్నారు. నారాయణుడు బ్రహ్మ ప్రార్థనను విని తన దివ్య దృష్టితో సర్వం తెలుసుకుని 5 రోజులలో ఆ దైత్యులను సంహరించి వేదాలను తెచ్చి నీకు అప్పగించదను. వేదములు అందిన తరువాత సృష్టిని ప్రారంభించుము, అంతవరకు నన్ను ఆరాధించుము అని విష్ణువు బ్రహ్మను ఓదార్చి పంపెను. వెంటనే శ్రీమన్నారాయణుని ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుండి శుద్ధ స్ఫటిక సంకాశమైన శంఖ చక్ర గద అక్షరమాల పుస్తక శ్రీముద్రాది సంశోభితుడైన అశ్వముఖధారి అయినటువంటి
హయగ్రీవ స్వామి అవతారం చంద్రమండలం మధ్య నుండి అవతరించి అసురులను హతమార్చి వేదములను వేద విద్యలను ఉద్ధరించి బ్రహ్మకు అప్పగించెను. వేదాధిపత్యమును బ్రహ్మకును సకల విద్యాధిపత్యమును సరస్వతికిని అప్పగించెను. అప్పటి నుండి బ్రహ్మ వేద ప్రతిపాదకంబైన సృష్టికి కర్తయ్యై వేదములకు అధినాయకుడయ్యను. సరస్వతి సకల విద్యాధిపత్యంబు వహించి విద్యాప్రదాయనిగా ప్రసిద్ధిగాంచింది అని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. ఈ హయగ్రీవ జయంతి నాడు విద్యార్థులు ఈ స్వామిని పూజించినచో మంచి విద్యావంతులు కాగలరు. శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. యజ్ఞోపవీతం ధరించే వారంతా ఈ రోజున యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞోపవీతము అనే పదం యజ్ఞము ఉపవీతము అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే యాగము, ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగకర్మ చేత పునీతమైన దారము అని అర్థము. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుంది అని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుంది అని వేదోక్తి. యజ్ఞోపవీతాన్నే జంధ్యమని బ్రహ్మసూత్రమని పిలుస్తారు. శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి. ఇది వేదాధ్యయనంకి సంబంధించినటువంటి విధి. ప్రాచీన సంస్కృత నిఘంటువైన అమరకోశాన్ని రచించిన అమరసింహుడు సంస్కారపూర్వం గ్రహణం స్వాదుపాకరణం శృతేహే అన్నాడు. అంటే సంస్కారం అంటే ఉపనయనం, వేదాన్ని అధ్యయనం చేయటం ఉపాకరణం. సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ. మహర్షులు మనకు విధించిన 16 సంస్కారాలలో ఉపనయనం ఒకటి. సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాఠవాలను, జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఉపనయన సంస్కారం పొందిన వారిని ద్విజులు అంటారు. ద్విజులు అనగా 2 జన్మలు కలవారు. తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం చేసిన అనంతరం జ్ఞానాధ్యయనం గురువు నుంచి నేర్చుకోవడం 2వ జననంగా చెప్పబడుతుంది. ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనిని ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు తీసివేస్తారు. శ్రావణ పౌర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే 12 పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. పాల్కురికి సోమన ఈ పూర్ణిమని నూలి పున్నమ అన్నాడు. నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అని బ్రాహ్మణులు యజ్ఞోపవీతానికి పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీతధారులైన ద్విజులందరూ నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. ఎందుకంటే సంవత్సరం అంతా ఏమైనా గాయత్రి జపలోపం జరిగినా, అనుష్ఠాన లోపాలు ఏమైనా ఉన్నా వాటికి ప్రాయశ్చిత్తంగా ఉపాకర్మ చేసి నూతన యజ్ఞోపవీత ధారణ జరుపుతారు. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తదాన్ని ధరిస్తారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు. దీనినే నూలు పున్నమి అని కూడా అంటారు. పద్మశాలీలందరికీ ప్రత్యేకమైనది ఈ నూలు పున్నమి. ఈరోజు పద్మశాలి మూలపురుషుల్లో ఒకడైనటువంటి భృగు మహర్షి తనయుడు, మృకండ మహర్షి తండ్రి అయిన విధాత మహర్షి జయంతి కూడా. అంతేకాదు, శ్రావణ పౌర్ణమి నాడు మన ఇంటి ఆడబడుచు సాక్షాత్తు నారాయణుని హృదయ పట్టపురాణి అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షి పుత్రికగా జన్మించినది కనుక ఈ రోజున ప్రతి పద్మశాలీలు తమ కులదైవమైన లక్ష్మీనారాయణులను ఆరాధిస్తారు. అంతేకాదు, ఈ రోజునే భావనా ఋషి శ్రీమన్నారాయణుడు అనుగ్రహించిన
సహస్రదళ పద్మాన్నించి తంతువులు గ్రహించి వస్త్ర సృష్టిని ఆరంభించెను అని నుడివి. ఈ రోజునే వస్త్రాన్ని సృష్టించి అది నేయడం ప్రారంభించారు అని కూడా తెలియచేస్తూ ఉంటారు. అలాగే శ్రావణ పౌర్ణమిని రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచికంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలి అని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పౌర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోంది అని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది. ఈరోజు ఆడవారు తమ సోదరులకి రాఖీ కడతారు. దీని ఉద్దేశం సోదర సోదరీ బంధం వర్ధిల్లాలి అని. ఈ రక్షాబంధనం తమని కాపాడుతుంది అని ఓ నమ్మకం. మన ప్రాచీన గ్రంథాలలో హేమాద్రి, నిర్ణయ సింధువు వంటి వాటిల్లో ఈ రక్షాబంధనం ఎలా కట్టుకోవాలో చాలా వివరంగా ఉంది. అయితే మనం మన సంస్కృతిని, సంస్కృత భాషను విడిచిపెట్టడం వల్ల ఆయా గ్రంథాల్లో ఉన్నది మనకు అర్థం కాకపోవటం మూలంగా ఈ రాఖీ పౌర్ణమిని ఒక వేడుకగా మాత్రమే చేసుకుంటున్నాం. అయితే అసలు ఇది ఎలా ప్రారంభమైంది? అది తెలుసుకోవాలి అంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడు అని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణిమ కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను కూడా తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనం ఈ రోజున రాఖీ పండుగగా ఆచారమైంది అని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి. అలాగే యమధర్మరాజు సోదరి యమున ప్రతి శ్రావణ పౌర్ణిమకు యముడికి రాఖీ కట్టేది. తన సోదరితో ఎవరైతే రాఖీ కట్టించుకుంటారో వారికి అమరత్వం సిద్ధిస్తుంది అని యముడు ప్రకటించాడు. అప్పటి నుంచి మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి చిరాయువుగా జీవించాలని కోరుకుంటారు. అలాగే సోదరులు కూడా తమ సోదరికి ఆశీస్సులు అందించి ప్రేమను చాటుకుంటారు. వాస్తవానికి పసుపులో దారాన్ని ముంచి దాన్ని 3 పొరలుగా చేతికి కట్టిన రాఖీ రక్షణగా ఉంటుంది. అయితే ఇతిహాసాల ప్రకారం చూసినట్లయితే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడికి చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అద్గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటాను అని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిన కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుని పోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఉంది. అయితే చరిత్ర పుటల్లో చూస్తే అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముణ్ణి తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 326లో భారతదేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బ్యాక్ట్రియా అంటే నేటి ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను
ముఖ్యంగా జీలం, చీనాబు నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలి అని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రురాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రొక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపవద్దని రొక్సానా పురుషోత్తముడిని కోరుకుంటుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెడతాడు. ఆ తర్వాత రాణి కర్ణావతి అనే ఆవిడ తమ రాజ్యం మీద గుజరాత్ నవాబు దాడి చేస్తూ ఉంటే తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియలేదు. తన పురోహితుడి సలహాను అనుసరించి ఒక సోదరుడిలా తమని కాపాడమని శ్రావణ పౌర్ణమి నాడు మొఘల్ రాజు హుమాయూన్కి రాఖీ పంపించింది. ఆయన తన సైన్యాన్ని రాణి కర్ణావతికి సహాయంగా పంపి ఆమెని, ఆమె రాజ్యాన్ని కాపాడాడు. అప్పటి నుంచి ఈ రాఖీ పండుగ కొనసాగుతోంది అని ప్రచారంలో ఉంది. అయితే వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఒడిశాలో రాఖీ పండుగను గ్రహమ పూర్ణిమ అని పిలుస్తారు. ఈ రోజున వారు దైవాల్లా భావించే ఆవులను, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి అలంకరిస్తారు. పితా అని పిలిచే మిఠాయిలు చేసి ఇరుగు పొరుగుకి పంచుతారు. అలాగే మహారాష్ట్ర, గుజరాత్, గోవాలలో ఈ రోజును నారియల్ పూర్ణిమ అని అంటారు. బాగా వర్షాలు సమృద్ధిగా కురవాలి అని వరుణుడు సముద్రుణ్ణి పూజిస్తారు. జాలర్లు ఈ రోజు నుంచే చేపలు పట్టే కాలం ప్రారంభమైనట్లు భావిస్తారు. చేపలు పట్టే వారికి, వ్యాపారం చేసుకునే వారికి అనువైన కాలం. సముద్ర తీర ప్రజలు ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి పూజిస్తారు. ఈ సమయంలో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళే రోజులు. తమని కాపాడమని, అధికంగా జలపుష్పాలు లభించాలి అని కోరుతూ ఆ దేవతల్ని పూజిస్తారు. ఈ పౌర్ణమినే కొన్ని ప్రాంతాల్లో నారియల్ పౌర్ణమి అంటారు. నారియల్ అంటే కొబ్బరికాయ. కొబ్బరికాయలని సముద్రంలో విసిరివేయడం ద్వారా తమ భక్తిని చాటుకుంటారు. ఇలా చేయడానికి రామాయణంలోని ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీరాముడు లంకలో ఉన్న సీతని రావణాసురుని చెర నుంచి విడిపించడానికి వానరసేన సహాయం కోరినప్పుడు వానరులు బండరాళ్ళని సముద్రంలోకి విసిరి సేతుబంధనం నిర్మిస్తారు. రాముడు ఆ వారధి మీదుగా లంకను చేరుకుని సీతను రక్షించాడు అని రామాయణ కథ చెప్తూ కొబ్బరికాయని సముద్రంలోకి విసిరివేస్తూ ఉంటారు. అంతేకాదు కొబ్బరికాయని 3 కన్నులు గల శివునిగా కూడా భావిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో తీరవాసులు పాటిస్తారు. ఉత్తరాఖండ్లోని ప్రజలు జనౌపున్యు పేరుతో రాఖీ పండుగను చేసుకుంటారు. తమ పవిత్రమైన జంధ్యాన్ని మారుస్తారు. అలాగే చంపావత్ అనే జిల్లాలో బగ్వాల్ పేరుతో పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లలో కజరీ పూర్ణిమ అని పిలుస్తారు. ఇది రైతులకి, కొడుకులున్న తల్లులకి చాలా ముఖ్యమైన పండుగ. శ్రావణంలో అధికంగా వానలు కురుస్తూ ప్రకృతి కొత్త అందాలతో, పచ్చని పైరు పంటలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రైతన్నల పాలిట వరం ఈ శ్రావణ పున్నమి. పంటలు బాగా పండాలని, సిరులు నిండాలని పుడమి తల్లికి పూజ చేసి నార్లు నాటే సమయం ఇది. దీన్నే కజరీ పూర్ణిమ అంటారు. గుజరాత్లో కొన్ని ప్రాంతాల్లో పవిత్రోపణ పేరుతో పండుగను నిర్వహిస్తారు. ఈ రోజున శివుని గురించి ప్రజలందరూ పూజ చేస్తారు. అలాగే రాఖీ కట్టే విధానాన్ని కూడా చెప్పారు మన పెద్దలు. రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమను కూడా పెట్టవచ్చు. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయటం ఆనవాయితీ. రాఖీ కట్టే ముందు ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వామభిబధ్నామి రక్ష మాచల మాచల అంటే, ఓ రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను అని ఈ శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. ఆ తర్వాత సోదరుణ్ణి ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తారు.
రాఖీ కట్టిన సోదరి హారతి ఇస్తుంది. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు. ఇలా శ్రావణ పౌర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. అందుకనే శ్రావణ పౌర్ణిమ భారతదేశమందు ముఖ్య పర్వదినంగా చెప్పబడుతూ ఉన్నది. ఇది శ్రావణ పౌర్ణిమ విశిష్టత. కనుక ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలతో స్వస్తి.